హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడే అందిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలు ఎవరెవరికంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 టు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 వరకు, అదేవిధంగా పంచాయతీ స్టాఫ్ కూడా బదిలీలు ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అర్హులు, పూర్తి వివరాలు మీకోసం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వెంటనే మీరైతే ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చివరి దాకా ఈ వీడియోని అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి, స్కిప్ అసలు చేయకండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 టు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 వరకు ట్రాన్స్ఫర్స్ అయితే జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి డిపి ఆఫీస్ శ్రీకాకుళం నుంచి మనకి ఈ విధంగా అయితే సర్క్యులర్ అయితే బయటకు వచ్చింది. సో దానికి రిలేటెడ్ ఏమన్నారంటే ఎంపీడీఓస్, డిప్యూటీ ఎంపీడీఓస్, పంచాయతీ సెక్రటరీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ అప్లికేషన్స్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయమని చెప్తున్నారు. ఎవరినంటే 5 years ఎవరెవరు కంప్లీట్ చేసుకున్నారో ఇన్ ద సేమ్ స్టేషన్, ఎవరెవరికి 5 years కంప్లీట్ అయిందో వాళ్ళైతే ఎలిజిబుల్. ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్కి వాళ్ళకైతే ఎటువంటి ఎగ్జామ్షన్ అయితే ఉండదు. సో మ్యాండేటరీగా ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. సో దానికి రిలేటెడ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అయితే ఇలా సర్క్యులర్ వచ్చింది. ఈ వీడియో ఎవరైనా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తుంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడైతే కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనకి సర్క్యులర్ అయితే వదిలారు. ఫ్రెండ్స్, ఏమనంటే ట్రాన్స్ఫర్స్ డిప్యూటీ ఎంపీడీఓస్, పంచాయతీ సెక్రటరీస్ ఫ్రమ్ గ్రేడ్ 1 టు గ్రేడ్ 6 అండ్ గ్రామ పంచాయతీ స్టాఫ్ వర్కింగ్ ఇన్ ద కర్నూలు డిస్ట్రిక్ట్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ అని వదిలారు. ఫ్రెండ్స్, దీనికి రిలేటెడ్ సో ఇక్కడ 5 years కంప్లీట్ అయ్యి ఉంటుంది ఫ్రమ్ ద స్టేషన్. ఖచ్చితంగా అది కూడా విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం అంటే 31st May 2025 వరకు డేట్ చూసుకొని 5 years ఎవరికైతే కంప్లీట్ అయిందో ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కర్నూలు హ్యాస్ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టు స్ట్రిక్ట్లీ అదర్ టు ద గైడ్లైన్స్ ఇష్యూ టు ద గవర్నమెంట్ ఫర్ ద ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ యాజ్ పర్ గైడ్లైన్స్ అయితే ట్రాన్స్ఫర్ జరగబోతున్నాయి. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇక్కడ పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే గ్రేడ్ 1 టు గ్రేడ్ 6 ఉన్నారో, అలాగే పంచాయతీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో లైక్ జూనియర్ అసిస్టెంట్, అలాగే బిల్ కలెక్టర్స్ వాళ్ళ ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ని కింద ఇచ్చిన ఫార్మాట్ ప్రకారము ట్రాన్స్ఫర్స్ 27th May 2025 లోపల జరగబోతున్నాయి. సో అంత లోపల సబ్మిట్ చేయమని మన డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ సర్క్యులర్లో సో ఈ ట్రాన్స్ఫర్ అప్లికేషన్లో ఏమేమి ఉండబోతున్నాయంటే నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, అదేవిధంగా డిసిగ్నేషన్, ప్లేస్ ఆఫ్ ద వర్కింగ్, జెండరు, మొబైల్ నెంబరు, CFMS ID, అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఆర్ ఎలా ఉంటే అలాగా, అలాగే డేట్ ఆఫ్ రిటైర్మెంట్, నేటివ్ డివిజను, నేటివ్ డిస్ట్రిక్ట్, ప్రెజెంట్ వర్కింగ్ డిస్ట్రిక్ట్, ప్రెజెంట్ వర్కింగ్ జోను, అలాగే వర్కింగ్ ఫ్రమ్ విచ్ డేట్ టు, అలాగే లెంత్ ఆఫ్ ద సర్వీస్. ఇక్కడ లెంత్ ఆఫ్ ద సర్వీస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ 5 years కంప్లీట్ అయిందా లేదా కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలాగే స్పౌస్ కూడా ఎంప్లాయ్ ఇంటెకిన అది సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అది కూడా మెన్షన్ చేస్తే బెటర్. ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా జరిగేకి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి రిక్వైర్డ్ ప్లేసెస్లోకి. అంతేకాకుండా ఇక్కడ ఇంట్రెస్ట్ టు అవైల్ ది స్పౌస్ బెనిఫిట్ అవన్నీ వస్తాయి. ఫ్రెండ్స్, స్పౌస్ కేటగిరీలో ఏమన్నా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నా ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే బెటరు. అలాగే ఇంకా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ని అయితే ట్రాన్స్ఫర్ చేయబోతారు. అలాగే 40% డిసేబిలిటీ కంటే ఎక్కువ ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఛాన్స్. అలాగే ఎంప్లాయీస్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, ఎవరన్నా మెడికల్ గ్రౌండ్స్ కింద డిసీజెస్ ఏమైనా ఉంటే కింద వీడియో ఎంప్లాయ్ అపాయింట్ అయ్యేది కాంపెన్సేటరీ గ్రౌండ్స్. అలాగే వెదర్ ద హస్బెండ్ ఆర్ ది వైఫ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వెదర్ ద ఆఫీస్ బేరర్ రికగ్నైజ్డ్, వెదర్ ఎనీ డిసిప్లినరీ కేసు ఏమైనా ఉంటే కింద మెన్షన్ చేయాల్సి వస్తుంది, లేదంటే బ్యాక్గ్రౌండ్లోనే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో వెదర్ ద యాప్టింగ్ ట్రాన్స్ఫర్ అవుట్ సైడ్ ద డిస్ట్రిక్ట్ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ఏమన్నా అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలాగే అండ్ రిక్వైర్డ్ ఏవేవి ప్లేసెస్ కావాలనుకుంటున్నారో ఆ 3 ప్లేసెస్ని మెన్షన్ చేసి సెల్ఫ్ సిగ్నేచర్ చేసి మనకైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతిదీ ఇక్కడ దాకా అయితే మన వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఐ హ్యావ్ స్క్రూటినైజ్డ్ ద ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సబ్మిటెడ్ బై దిస్ పర్సన్ అని మనకైతే డిస్ట్రిక్ట్ HOD గారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, కంట్రోలింగ్ ఆఫీసర్ అండ్ మీన్స్ DPO గారు కానీ మనకైతే ఇక్కడ ఇన్షియల్ వేసి వాళ్ళు అప్లికేషన్ అయితే మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ రిలేటెడ్ టు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 టు గ్రేడ్ 6, అదేవిధంగా పంచాయతీ స్టాఫ్ ఆల్సో. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద మన ఛానల్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి డౌట్ని చూస్తాను, మీకు మ్యాక్సిమం క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.